సికింద్రాబాద్ లోని వారాసిగూడలో జన్ ఔషధ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వాహకుడు గోపు రమణారెడ్డితో కలిసి ప్రారంభించారు. అతి తక్కువ ధరలకే మందులను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందని, ఈ సదవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు ఎక్కువగా తమ సంపాదనలో 50% ఆసుపత్రి ఖర్చులకే వెచ్చిస్తున్నారని తెలిపారు. జన్ ఔషధి కేంద్రాల్లో అతి తక్కువ ధరలకే మందులు లభిస్తున్నాయన్నారు. దేశంలో ఇప్పటికే దాదాపు 9,000 కేంద్రాలున్నాయని చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు 20,000 కోట్ల రూపాయల భారం తగ్గిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, ఆయుష్మాన్ భారత్ పేరు మీద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల కార్పొరేట్ వైద్యము మీకు నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రిలో, అది యశోద కావచ్చు, అపోలో కావచ్చు, కేర్ కావచ్చు, మరే హాస్పిటల్ అయినా కావచ్చు, మీకు నచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే విధంగా, అది హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, బాంబే కానీ, ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, మీకు నచ్చిన జిల్లాలో, నచ్చిన ఆసుపత్రిలో, నచ్చిన ప్రాంతంలో ఈరోజు వైద్యం చేసుకోవడానికి వీలుగా ఆయుష్మాన్ భారత్ పథకము ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల విలువైనటువంటి ఉచిత వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు కార్యక్రమాన్ని చేపట్టారు. దురదృష్టవశాత్తు తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం అమలు జరగడం లేదు. పక్కనున్నటువంటి కర్ణాటకలో కానీ, పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ అన్ని రాష్ట్రాల్లో దేశమంతా జరుగుతూ ఉంది. కానీ మన తెలంగాణలో మాత్రము మరి అమలు జరగడం లేదు. ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు.